వేరే వాళ్ళని ఏలడం అనేది ఒక పెద్ద విద్య. కానీ ఈ జర్మన్ ఫిలాసఫర్ ఆర్థర్ షోపెన్హోవర్ చెప్పిన పద్ధతి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయనేమంటాడంటే, లోకంలో నీ పప్పులొడకాలన్నా, 10 మంది నీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా అప్పుడప్పుడు డమ్మీలా యాక్ట్ చేయాల్సిందే. ఆయన 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఒక లెటర్ రాస్తూ, నీకు అన్నీ తెలుసనే నీ అతి తెలివి లోకానికి పనికిరాదు, అది నీ వ్యక్తిత్వానికే మైనస్ అవుతుంది అని క్లాస్ పీకింది. అక్కడ నుంచే ఆయన తన ఫిలాసఫీని మార్చుకున్నాడు. ఎదుటివాడు నిన్ను చూసి వీడికేం తెలియదు అనుకోవాలి, కానీ నీ దగ్గర అసలైన ఆయుధం ఉండాలి. అది ఎప్పుడు బయటికి తీయాలో అప్పుడే తీయాలి. ఇక్కడ యుద్ధమైనా లైఫైనా మోసం మీదనే నడుస్తుంది. నువ్వు అటాక్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు కూడా చేతగానివాడిలా కనిపించాలి. మన చుట్టూ ఉండే మీటింగ్స్లో గానీ గ్రూపుల్లో గానీ కొంతమంది గమ్మున ఉంటారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు కదా అని మనం తక్కువ అంచనా వేస్తాం. కానీ టైం వచ్చినప్పుడు ఒక్క మాటతో మొత్తం సీన్నే మార్చేస్తారు. గాంధీగారు చెప్పినట్టు, నీ మాట మౌనం కంటే వాల్యుబుల్ అయితేనే నోర్విప్పాలి, లేదంటే వినేవాడిలా ఉంటేనే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎదుటివాడు వాగుతున్నాడంటే వాడు తనని తాను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడని అర్థం. నువ్వు వింటున్నావు అంటే వాడిని స్టడీ చేస్తున్నావని అర్థం. ఇక్కడ తెలివైనవాడెవరో అప్పుడు నీకే తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎదుటివాడి ఈగోని సాటిస్ఫై చేయడం. మన పేరెంట్స్ గానీ బాస్ గానీ ఒక్కోసారి తప్పు చేస్తున్నప్పుడు నేరుగా వేలెత్తి చూపకూడదు. వాళ్లకే అర్థమయ్యేలా మెల్లగా ఒక ఐడియా ఇచ్చి అది వాళ్లే కనిపెట్టారు అన్నట్టు బిల్డప్ ఇవ్వాలి. అప్పుడు వాళ్లకి రెస్పెక్ట్ దక్కుతుంది, నీ పని అయిపోతుంది. ఇక్కడ గెలవడం అంటే ఎదుటివాణ్ణి తొక్కడం కాదు, వాడికి తెలియకుండానే వాడి మీద గెలవడం. అందుకే షోపెన్హోవర్ అంటాడు, వేరే వాళ్ల లోపాలని కవర్ చేయడానికి ఒక్కోసారి మనం పిచ్చోళ్లలా నటించడం అవసరమని. లైమ్లైట్ కోసం ఆరాటపడకూడదు. సక్సెస్ రాకముందే హడావుడి చేస్తే అసూయపడేవాణ్ణి ఎక్కువవుతారు. అందుకే నీ దగ్గర ఏమీ లేనట్టు, నీకేం తెలియనట్టు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. సాక్రటీస్ లాంటి వాళ్లు కూడా ఇదే ఫాలో అయ్యారు. నాకు ఏమీ తెలియదు అని చెప్పి అవతలివాడి ప్రశ్నలడుగుతూ వాడి బుర్రలో ఏముందో బయటికి తీసేవారు. లోకం ఏమనుకుంటోందో అని భయపడటం మానేయాలి. గెలిచాక కూడా అది అదృష్టం వల్ల వచ్చింది అన్నట్టు సింపుల్గా ఉంటే నీ గెలుపు కంటే నీ వినయానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ అవుతారు. నా దృష్టిలో గట్టిగా అరిచేవాడు ఎప్పుడూ బలహీనుడే. గమ్మున ఉండి పని కానించేవాడే అసలైన మొగాడు. మనుషులని జయించాలంటే నీ తెలివిని ప్రదర్శించడం కాదు, అవసరమైనప్పుడు దాన్ని దాచడం నేర్చుకోవాలి. అది చాలు నువ్వు ఎక్కడైనా కింగ్లా బతకడానికి.